గాడ్ ఆఫ్ మాసెస్ తెలుగు ఇండస్ట్రీ నటసింహం నందమూరి బాలకృష్ణ గారి తనయుడు మోషాజ్ఞ మూవీస్ లో ఎంట్రీ ఉన్నట్లు మనందరికీ తెలిసిందే కదా. యంగ్ డైరెక్టర్ హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో మోషాజ్ఞ మొదటి సినిమా అయితే రాబోతోంది. ఇప్పటికే మూవీస్ ఆడియన్స్ లో ఆసక్తి పెంచేలా ఈ మూవీకి సంబంధించిన పలు అప్డేట్స్ అయితే రిలీజ్ చేస్తూ మేకర్స్ అయితే సక్సెస్ఫుల్ గా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మూవీకి సంబంధించి మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే రిలీజ్ అయింది. అదేంటో తెలుసుకునే ముందు మన సినిమా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి. మైథలాజికల్ యాక్షన్ ఇంటర్నేషనల్ మూవీ టైప్ లో ఈ మూవీ తెరకెక్కిస్తున్నట్లు ఇప్పటికీ ఈ మేకర్స్ అయితే అనౌన్స్ చేశారు. ఈ మూవీలో మోక్షజ్ఞ తండ్రి అయినటువంటి నందమూరి బాలకృష్ణ గారు శ్రీకృష్ణుడి పాత్రలో నటిస్తున్నట్లు రూమర్స్ అయితే వస్తున్నాయి. అయితే ఈ మూవీకి సంబంధించిన మరొక క్రేజీ న్యూస్ అయితే వెలువడింది. అదేమిటంటే ఈ మూవీలో విలన్ గా తమిళ ఇండస్ట్రీకి చెందిన బడా హీరో విక్రమ్ గారి తనయుడు ధ్రువ్ ఈ మూవీలో విలన్ గా నటిస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఇప్పటికే ఈ మూవీ మేకర్స్ అయితే ధ్రువ్ ని కలిశారట. ధ్రువ్ కూడా ఈ కథ నచ్చిందే. హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ స్టోరీ డీటెయిలింగ్ నచ్చింది. ఈ మూవీకి విలన్ గా ఓకే చెప్పినట్లు కూడా సమాచారం. ఈ సినిమా అర్జున్ రెడ్డి ఏ విధంగా సక్సెస్ అయిందో మనకందరికీ తెలిసిందే. ఆ మూవీ రీమేక్ గా ఆదిత్య వర్మ అనే చిత్రంలో ధ్రువ్ నటించి ఇప్పటికే ప్రతి ఒక్కరి ప్రశంసలు అయితే అందుకున్నాడు. మహాన్ అనే మూవీలో తన తండ్రి అయినటువంటి విక్రమ్ తో కలిసి స్క్రీన్ ని షేర్ చేసుకున్నాడు. ఆ మూవీలో ప్రతి ఒక్క మూవీ లవర్స్ అయితే ధ్రువ్ ఆకట్టుకున్నాడనే చెప్పాలి. ప్రస్తుతానికి ధ్రువ్ బైసన్ అనే మూవీలో నటిస్తున్నారు. ఆ మూవీ అయిపోయిన వెంటనే మోక్షజ్ఞ మూవీలో విలన్ గా ధ్రువ్ అయితే నటించబోతున్నారని సమాచారం. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. జై హింద్.